సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు ఈరోజు ప్రోమోలు మొత్తం ఎపిసోడ్ మొత్తం లైవ్ మొత్తం మాస్క్ మ్యాన్ చుట్టే తిరిగింది భయ్య. చీ 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 ఇంకా ఒక్కరోజు కూడా అవ్వలేదు. ఏంట్రా మాకు ఈ చండాలం, అప్పుడే మొదలెట్టేశారా మీ పులిహోర పురాణం. లైవ్లో చాలా జరిగింది భయ్య, బట్ ఎపిసోడ్లో చాలా లేపేశాడు. మనీష్ ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఉన్నాడు హౌస్లో? తనుజని తక్కువ అంచనా వేసా కానీ బ్యూటీ విత్ బ్రెయిన్ భయ్య. ఇమ్మాన్యుయల్ అనకూడదండి, దూల నాగేశ్వరరావు అనాలి. పొద్దున్న చెప్పినట్టుగానే మన మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్షన్ని తట్టుకోలేకపోతున్నాం భయ్య. దయచేసి ఆయన ఎవరినన్నా ఆపండి, ఎవరికైనా చూపించండి, అలా మాత్రం వదిలేయకండి. చచ్చిపోతున్న పొద్దు నుంచి అన్ని మొత్తం ఎక్స్పోజ్ అయ్యాడు, అదైతే కన్ఫర్మ్. ఆయన ఖచ్చితంగా కౌశల్ మండాలాగా, పల్లవి ప్రశాంత్ లాగా ఒక స్ట్రాటజీతో అయితే వచ్చాడు, అదైతే 100% పక్కా. బర్నీ శంకర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మెచ్యూర్డ్గా ఉన్నాడు అని అయితే నాకైతే అనిపించింది. ఈరోజు ఎపిసోడ్ లైవ్ మొత్తం చూసాక ఎవరైతే కంటెస్టెంట్స్ నచ్చారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. ఈ మాస్క్ మ్యాన్ అత్తిని చూడలేకపోతున్నాం భయ్య. పొద్దున్నుంచి ఎక్కడ చూసినా ఆయనే కెమెరా ముందుకెళ్తాడు, ఆయనే అరుస్తాడు, ఆయనే కరుస్తాడు, ఆయనే ఓదరుస్తాడు, ఆయనే పక్కకి వెళ్తాడు. అరే నాకు ఆకలి లేదురా బాబు అంటే వెళ్ళి తిను 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 అంటాడు. బిగ్ బాస్ చెప్పినా కూడా మళ్ళీ బిగ్ బాస్తో ఆర్గ్యూ చేస్తాడు, బిగ్ బాస్ని రెస్పెక్ట్ చేస్తున్నా అంటాడు. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత వెళ్ళి లోపల ఒక్కడే ఏడుస్తాడు. ఇది నా రియాక్షన్ మాత్రమే, నా యాక్షన్ని చూస్తే మీరు భయపడతారంటాడు. ఒక సీతయ్యలా ఫీల్ అవుతున్నాడు, ఒక అపరిచితుడు అమ్మమ్మ గుడ్లా తయారయ్యాడు, కమల్ హాసన్ని మించిపోయాడు. డ్రామా ఆర్టిస్ట్కి ఏ మాత్రం తక్కువ కాదండి మన మాస్క్ మ్యాన్ హరీష్. అండ్ ఫుల్గా ఎక్స్పోజ్ అయ్యాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే టెనెంట్స్కి అన్ని హక్కులు లేవు భయ్య. వాళ్ళు లోపలికి వచ్చి తినడానికి కానీ, ఆ ఓనర్స్ ఉన్న హౌస్ని వాడుకోవడానికి కానీ దేనికి లేదు. వాళ్ళు తింటున్నప్పుడు బిగ్ బాస్ స్టాప్ చేసి ఓనర్స్ హౌస్ని మీరు ఎలా వాడుకుంటారు అని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్తారు. ఆల్రెడీ బయటకు వెళ్ళాక కూడా మన మాస్క్ మ్యాన్ హరీష్ డ్రామా మామూలుగా లేదు, మామూలుగా యాక్ట్ చేయలేదు భయ్య. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళ నోటికాడ ఫుడ్ లాక్కోవడం నాకు ఇష్టం లేదు, శత్రువుకి కూడా నేను పెట్టే టైప్ అని మామూలు డ్రామా చేయలేదు భయ్య. ఆ డ్రామాకి భాస్కర్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు. అక్కడికి వెళ్ళి టెనెంట్స్కి తినండి 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 అంటే వాళ్ళు ఒక్కటే మాట చెప్తారు. రీతు చౌదరి కానీ, భరణి గారు కానీ, తనూజ కానీ అండ్ ఇమ్మాన్యుయల్ కానీ ఒకటే చెప్తారు, నాకు ఆకలి లేదు భయ్య, వద్దు అండ్ దయచేసి మీరు అక్కడ పెట్టేయండి అన్నా కూడా మళ్ళీ అదే డ్రామా కంటిన్యూ చేస్తాడు. మనీష్ కూడా చెప్తాడు, మీరు కామనర్స్ని రిప్రజెంట్ చేస్తున్నారా లేకపోతే మాస్క్ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నారా అంటే, నేను మాస్క్ మ్యాన్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాను, కామనర్స్గా రిప్రజెంట్ చేయట్లేదు, దేనికైనా రెడీ. ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా ఇస్తే ఫేస్ చేయడానికి, కాన్సిక్వెన్సెస్ తీసుకోవడానికి నేను రెడీ అంటాడు. ఇక్కడే తనుజ ఒక పాయింట్ రేస్ చేస్తుంది, ఏంటంటే భయ్యా మీరొక్కరే సఫర్ అయితే ప్రాబ్లం లేదు, మీ వల్ల ఓనర్స్కి కానీ టెనెంట్స్కి కానీ ఓవరాల్ హౌస్కి ఇంపాక్ట్ పడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి బిగ్ బాస్ మనకి ఏ వస్తువు పంపించలేదు, ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని పాయింట్ రేస్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఆయన అసలు టీం మెంబర్గా ఏ క్వశ్చన్ లేడు. నేను సీతయ్య, నేను ఎవ్వరి మాట వినను, నాదే అంతా, ఇక్కడ నాదే రూల్ అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు భయ్య. ఆయన నిజంగా ఒక ప్రాపర్ స్క్రిప్ట్తో మరో పల్లవి ప్రశాంత్ అవ్వాలని, మరో కౌశల్ అవ్వాలని వచ్చాడు. ఆయన స్క్రిప్ట్లో పార్ట్ ఏంటంటే, నేను అందరినీ వెళ్ళాలి, అందరినీ గెలుక్కోవాలి, ఏదో విధంగా ఫుటేజ్ సంపాదించాలి, అందరూ నన్ను టార్గెట్ చేసి కావాలని నామినేట్ చేస్తే నేను హైలైట్ అవ్వాలి, నేను సింపతి కొట్టేయాలి అన్న స్ట్రాటజీతోనే వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది. దానికి మించి నాకు ఇంకొక యాంగిల్ ఎక్కడ కనపడలేదు భయ్య మాస్క్ మ్యాన్లో. అండ్ ఈరోజు ఫుల్గా ఎక్స్పోజ్ అయ్యాడు. ఇంకొక చోట ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యాడంటే, ఒక చోట మన దూల నాగేశ్వరరావు అదే ఇమ్మాన్యుయల్ ఏం చేస్తాడంటే గుండు అంగులని కామెడీ చేస్తాడు. బేసికలీ బాడీ షేమింగ్ చేయడం తప్పే, ఎవరైనా తప్పే. కానీ అక్కడ ఏమంటాడంటే మన మాస్క్ మ్యాన్, జాగ్రత్తగా మాట్లాడు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, లిమిట్ క్రాస్ చేయకు అంటాడు. వ్యాలిడ్, దాంట్లో డౌట్ లేదు, అది మంచి పాయింటే. ఎందుకంటే లిమిట్ క్రాస్ చేస్తే ఎవరికైనా నచ్చదు, దాంట్లో తప్పులేదు. కానీ ఆయన ఏమంటాడంటే మిడిల్లో నోట్ జారుతాడు, నేను నీకు మధ్యాహ్నం నువ్వు వద్దన్నా నేను ఫుడ్ తెచ్చిచ్చాను, ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదు అని. ఎవరు తెచ్చిమన్నారు భయ్యా నిన్ను? వద్దంటే నువ్వే వెళ్ళి ఫుటేజ్ కోసం వెళ్ళావు, మళ్ళీ నేను తెచ్చిచ్చానంటే ఎంత తప్పు. అంటే నువ్వు దాన్ని కేవలం ఫుటేజ్ కోసం వాడుకోవాలనుకున్నావు, దాన్ని ఒక డ్రామాలో క్రియేట్ చేయాలనుకున్నావు. అందుకే టెనెంట్స్ ఫుడ్ వద్దు 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 అన్నా నువ్వు కావాలనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్క్స్ కొట్టేయాలని, సింపతి యాంగిల్ తెచ్చుకోవాలని అనుకున్నావు. దాన్ని ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా వాడుకుంటావు అన్నది ఎంత దరిద్రంగా ఉందంటే నీ అసలు నిజస్వరూపం బయటపడింది. సో
మాస్క్ మ్యాన్, you're not a mask man, you're a drama man, you're completely exposed today. అండ్ నేనైతే నీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యూ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. అండ్ మాస్క్ మ్యానే కాదు, ఈరోజు కామనర్స్ మొత్తం డిసప్పాయింటింగ్గానే ఉన్నానండి. ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా పాయింట్స్ పుట్ ఫార్వర్డ్ చేశారు, ఇంప్రెస్ చేశారు అన్నది అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. మనీష్ దగ్గర పాయింట్ ఉంది, అదేంటంటే టాస్క్ ఎవరు ఇచ్చారో వాళ్ళే చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అన్న పాయింట్ కరెక్ట్గా ఉంది. కానీ అది సాలిడ్గా పెట్టలేకపోయాడు అండ్ సాలిడ్గా డిఫెండ్ చేయలేకపోతున్నాడు. తన దగ్గర లోపల ఉన్నది బయటకు చెప్పుకోలేకపోతున్నాడు అండ్ ఏదో చేయాలని ఏదో చేస్తున్నాడు, అక్కడే ఆగిపోతున్నాడు. కానీ ఇలా ఉంటే మాత్రం చాలా చాలా కష్టం, ఎందుకంటే ఉన్న కాంపిటీషన్కి అండ్ బిగ్ బాస్ హౌస్లో నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రాంగ్గా పెట్టకపోతే నువ్వు ఖచ్చితంగా వెనకబడిపోతావు అండ్ జనాలు నిన్ను చూసి ఎప్పటికీ ఇంప్రెస్ అవ్వరు అండ్ యూ కెన్ నెవర్ రీచ్ అవుట్ టు ద ఆడియన్స్. సో మనీష్ అయితే ఖచ్చితంగా మారాలి, ఇలా అయితే కంటిన్యూ చేయకూడదు. సో ఈరోజు మనం ఆల్రెడీ ప్రోమో అనాలిసిస్లో పొద్దున గొడవ గురించి చెప్పుకున్నాము. సో దాని గురించి మళ్ళీ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎనీ విచ్ వేస్ జస్ట్ ఒక క్విక్ రీక్యాప్ ఇస్తాను. ఏంటంటే మన మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు కదా భయ్య, ఆయనకి ప్రియాకి బాగా గొడవ అవుతుంది అండ్ మనీష్ మర్యాదకు కూడా గొడవ అవుతుంది అండ్ ఇమాన్యుయల్కి కూడా గొడవ అవుతుంది. బిగ్ బాస్ ఓనర్స్కి టెనెంట్స్కి కొన్ని డ్యూటీస్ ఇవ్వాలి అండ్ ఇచ్చిన వాళ్ళే వారమంతా పర్ఫామ్ చేయాలి అంటారు. అండ్ ప్రియా శెట్టిని కుకింగ్కి మానిటర్గా పెడతారు అండ్ తను సెలెక్ట్ చేసుకున్న కంటెస్టెంట్స్ వచ్చి బర్నీ శంకర్ గారు, తనుజ గారు. ప్రియా శెట్టి ఏం చెప్తుందంటే, నేను కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి నా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లీనింగ్ చెయ్యరు, ఆ కిచెన్ కంపార్ట్మెంట్ని అండ్ డైనింగ్ టేబుల్ని మా వాళ్ళైతే క్లీన్ చేయరు, వాళ్ళు ఓన్లీ కుక్ చేస్తారు, కటింగ్ చేస్తారు, క్లీనింగ్లో ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వరు అని చెప్తాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ట్రిగ్గర్ అవుతాడు. అదేంటంటే క్లీనింగ్ అంటే మొత్తం క్లీనింగ్ చేయాలి, కిచెన్ కంపార్ట్మెంట్, డైనింగ్ టేబుల్ అది కూడా క్లీనింగ్లో పార్టే అండ్ వీళ్ళు మొత్తం క్లీన్ చేస్తున్నారు, బయట గార్డెన్ ఇదంతా క్లీన్ చేస్తున్నప్పుడు అదొక్కటి చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ ప్రియాకి మాస్క్ మ్యాన్ హరీష్కి గొడవ అవుతుంది. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటాడంటే వాలంటరీగా కొంతమంది వస్తా అంటున్నారు కదా, వాళ్ళతో చేయిస్తా అంటాడు. మర్యాద మనీష్ ఏమంటాడంటే ఎవరికైతే బ్యాడ్జెస్ ఇచ్చారో వాళ్ళే చేయాలి, వాలంటరీగా వచ్చిన వాళ్ళకి చేపియడానికి అలో లేదు, ఎందుకంటే అది రూల్స్కి అగేన్స్ట్ అని మాట్లాడతాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటాడంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఒకవేళ బిగ్ బాస్ ఏమన్నా అంటే నేను బయటికి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అని చెప్పి ఇదంతా ఒక పెద్ద డ్రామా నడుస్తుంది, గొడవ అవుతుంది. ఆల్రెడీ దీన్ని డీటెయిల్డ్గా మన ప్రోమో అనాలిసిస్ వీడియోలో పెట్టాను, కావాలంటే మీరు దానికి వెళ్ళి మొత్తం చూడొచ్చు. ఎందుకంటే ఇది లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో అంత క్లియర్గా లేదు, అందుకే ప్రోమో అనాలిసిస్ వీడియోలో మొత్తం చెప్పాను. ఎవరికైనా ఎపిసోడ్లో ఏం లేపేశాడు అండ్ లైవ్లో ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోకి వెళ్ళి చూడండి, లింక్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. తనుజ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎక్కడంటే ఆ మాస్క్ మ్యాన్ దగ్గరే ఒకటి, మాస్క్ మ్యాన్ తనే వచ్చి ఇచ్చాడు కదా ఫుడ్ని, మళ్ళీ ఇక్కడ ఆ పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నాడు అని బర్నీతో డిస్కస్ చేయడం కానీ, నువ్వు ఒక్కడే ఇంపాక్ట్ అవుతాయి ఓకే కానీ హౌస్ అంతా ఇంపాక్ట్ అవుతుంది కదా నీ యాక్షన్స్ వల్ల అని చెప్పడం కానీ, ఎక్కడైతే ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడకూడదో తన క్లారిటీ ఉంది అని చాలా బాగా ఆడుతుంది. నాకైతే తన మీద ఏ ఇంప్రెషన్ లేకుండింది, బట్ ఈరోజు ఎపిసోడ్ చూసాక షీ ఈజ్ డామ్ క్యూట్ అండ్ షీ ఈజ్ రియలీ ఇంప్రెసివ్ అండ్ షీ కెన్ గో అ లాంగ్ వే. బర్నీ గారు కూడా చాలా చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ తన క్లారిటీ వచ్చేసింది ఏంటంటే కామనర్స్కి అసలు వాళ్ళకి యూనిటీ లేదు, వాళ్ళే గొడవ పడుతున్నారు అండ్ వాళ్ళు కావాలనే ఫుటేజ్ కోసం మనం కామ్గా ఉన్నా వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే వెళ్తున్నారు, వాళ్ళే వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళే మనల్ని వచ్చి డిస్టర్బ్ చేసి అటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు అన్నాడు. అండ్ తనకి క్లారిటీ ఉంది ఏంటంటే ఇప్పుడు ఓనర్స్ ఏవైతే టెనెంట్స్కి టాస్క్లు ఇస్తున్నారో లేకపోతే ఏవైతే అలాట్ చేస్తున్నారో రేపు ఈ టెనెంట్సే ఓనర్స్ అవుతారు, ఓనర్స్ టెనెంట్స్ అవుతారు, అప్పుడు టేబుల్స్ టర్న్ అవుతాయన్నది బర్నీ గారికి క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ ఉంది. సో హీఈస్ మెచ్యూర్డ్, తనకు కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో చాలా చాలా క్లారిటీ ఉంది అండ్ చాలా బాగా టీంని లీడ్ చేస్తున్నారు అండ్ చాలా సెన్సిబుల్గా ఉన్నారు, అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. నాకైతే బాగా నచ్చారు. ప్రతి సీజన్లో మనకు దరిద్రపు ట్రాక్ ఉంటుంది భయ్య, ప్రతి సీజన్లో మనకు లవ్ ట్రాక్ నడుస్తుంది భయ్య, అదే ఒక రాధికకు ఉంటుంది. ఆల్రెడీ మొదలెట్టేశారు, ఒక ట్రయాంగిల్ స్టోరీ స్టార్ట్ అయ్యేలా ఉంది. రేపటి నుంచి బీజిఎంలో ఆ దరిద్రాలు చూడలేక చచ్చిపోవాలి. ఇది ఎపిసోడ్లో రాలే కానీ డీమాన్ పవన్ అండి మధ్యాహ్నం రీతు బౌల్స్ గడుగుతుంటే రీతునే చూస్తూ ఉండి అక్కడే పులిహోర కలుపుతున్నాడు అండి. అంటే బేసికలీ డెమాన్ పవన్ నాకేమనిపించింది అంటే ఆయన ట్రోఫీ గెలవడానికి రాలేదు, రీతు మనసు గెలవడానికి వచ్చాడేమో అనిపించింది. అండ్ నైట్ కూడా కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఈ ఆట ఆడారండి. ఎవరంటే మన కళ్యాణ్ పడాలా మరి రీతు చౌదరి, ముగ్గురు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యి దరిద్రాలు ప్రతి సీజన్లో నా వల్ల కాదయ్యా. అసలు ఈ బిగ్ బాస్ వాళ్ళని పంపించిందే ఫస్ట్ నుంచి లవ్ ట్రాక్స్ కోసమే అని తెలుసు, కానీ మరి ఇంత త్వరగా లవ్ ట్రాక్లు పెట్టుకుంటారు, మాకు ఈ దరిద్రాన్ని చూపిస్తామని అయితే అస్సలు అనుకోలేదు.
దయచేసి ఆపేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా, మీకు దండం పెడతాను. ఆ దరిద్రాన్ని మేమైతే చూడలేము. ఇది భయ్యా బేసికలీ ఎపిసోడ్ 1 రివ్యూ. ఎపిసోడ్లో అయితే చాలా కట్ చేశారు అండ్ బేసిక్గా ఏమీ లేదు. అండ్ శ్రీజ అయితే డొల్లా, కామనర్స్ అయితే చాలా చాలా డిసప్పాయింట్ చేశారు అండ్ వాళ్ళు ఎక్కడ లేదు. అండ్ మన డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలా వచ్చి పులిహోర కలపడానికి టైం అయిపోయింది. మనీష్ ఏమో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు. ప్రియా ఏమో ఒక 2 చోట్ల పాయింట్స్ పెట్టింది అండ్ వాళ్ళ నాన్నని మిస్ అవుతున్నాను అప్పుడే ఫస్ట్ డేనే ఏడుపు స్టార్ట్ చేసింది. శ్రీజ ఏమో ఎక్కడ కనపడలేదు, దుమ్ము కాస్త డమ్మీ అయిపోయింది. మాస్క్ మ్యాన్ ఏమో పొద్దు నుంచి కనపడుతూనే ఉన్నాడు. ఎందుకు కనపడుతున్నారో బాబు, దానికంటే వీళ్ళు కనపడకపోవడమే బెటర్లా ఉంది. నా వల్ల అయితే కాలేదు. సెలబ్రిటీస్లో మన సంజన, ఆశా శని వీళ్ళందరూ ఎందుకున్నారో కూడా తెలియదు. వాళ్ళైతే ఖచ్చితంగా 1-2 వీక్స్లో ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్స్, అదైతే పక్కా. సుమన్ శెట్టి గారు పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, అసలు కంటెంటే లేదు, ఆయన ఎపిసోడ్లో కూడా లేడు. సో ఇది భయ్యా లైవ్. ఒకవేళ చూడకపోతే గొడవ ఏమైందో అండ్ అదంతా తెలుసుకోవాలంటే నేను ఆ ప్రోమో అనాలిసిస్ వీడియోలో అదంతా క్లియర్గా చెప్పాను. ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. అలా క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. నేను మీ MC. బాయ్ బాయ్. డోంట్ మిస్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.